హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. హస్బెండ్ ఆఫ్ మైథిలి ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మత్తుగా కళ్ళు తెరిచి కుడి చేతిని పైకి తీసుకువచ్చి ఒక్క ఉదుటిన మిలి బ్లౌజ్ థ్రెడ్స్ని లాగేశాడు. షాక్తో ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది మిలి. తన చేతుల్ని మిలి నడుం వంపుల మీదుగా సున్నితంగా పోనిస్తున్నాడు ఇక్షు. అతని స్పర్శతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవ్వసాగింది మిలి. వెంటనే ఈ లోకంలోకి వచ్చి విడిపించుకుంటూ గట్టిగా అరవసాగింది. తన అరుపు పట్టించుకునే స్థితిలో ఇక్షు లేకపోవడంతో తన బలమంతా ప్రయోగించి విడిపించుకునే ప్రయత్నం చేయసాగింది. అయినా లాభం లేదు. అంత మత్తులో ఉన్న అతి జాగ్రత్తగా పట్టుకున్నాడు మిలీని. రేయ్ వదులు, చెత్త మొహంగాడిదా, వదల్రా అని గింజుకుంటూ అరుస్తుంది. మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, యు ఆర్ మై వైఫ్ అంటున్నాడు మత్తుగా. నీ బొందరా నీ బొంద అని తిట్టుకుంటూ. అయినా ఏ అమ్మాయి అయినా నీకు పెద్ద తేడా ఏముంటుంది, అందరూ ఒకటే కదా అని గునుక్కుంటూ ఇక్షు మొహం చూసింది. అంత దగ్గరగా ఉన్న తన మొహం చూస్తుంటే మిలికి ఎక్కలేని కంగారు పుట్టింది. వెంటనే చూపు తిప్పేసి ఇప్పుడేం చేయాలరా బాబు అని ఆలోచిస్తుంటే తనకు ఆలోచన వచ్చింది. తనకి తానే ఊహించుకొని విరక్తిగా మొహం పెట్టింది. మళ్ళీ ఆలోచించుకొని ఇక ఇది తప్ప వేరే దారి లేక సరే అనుకొని తన నోటితో ఒక్కసారిగా ఇక్షు చెంపల మీద గట్టిగా కొరికేసింది. మత్తులోనూ నొప్పి తెలియడంతో గబాలున మిలిని వదిలి ఆ చేతుల్ని చెంపల మీదగా పెట్టుకొని రుద్దుకోసాగాడు. అదే సరైన సమయం అనుకొని మిలి పైకి లేవబోతూ ఊరికే లేవకుండా మిగిలిన ఆ మరో చెంప మీద ఒక్కటి పీకి మరీ పైకి లేచి అప్పుడు దూరంగా జరిగింది. రెండు చేతుల్ని రెండు చెంపల మీద పెట్టుకున్నాడు ఇక్షు. వెధవ మొహం నాయాలా, ఇప్పటివరకు ఒక్కడు కూడా కనీసం నన్ను చూసే ధైర్యం చేయలేదు. అలాంటిది నువ్వు ఏకంగా నన్ను మీద పడేసుకొని నా నడుం పట్టుకుంటావారా, అది కూడా రెండోసారి. నువ్వు ఒక్కసారి ఆధారాలతో నాకు దొరుకు బిడ్డ, అప్పుడు చెప్తా నీ సంగతి, ఇప్పుడు కాదు అంటూ ఇక్షునే కోపంగా చూస్తూ పెద్ద పెద్ద అడుగులతో గదిలోంచి బయటికి వచ్చేసింది. బయటికి వచ్చాక అక్కడే ఆగి నువ్వు నా నడుమే పట్టుకుంటావు కదా, చిచ్చి ఉండు నిన్నేం చేస్తాను అని తనలో తానే అనుకుంటూ గది బయట గడియ వేసేసి ఏం తెలియనట్టు అక్కడి నుంచి వేరే గదిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ స్నానం చేసి బ్రష్ చేసుకొని నోరు బాగా వాష్ చేసుకొని వచ్చి అప్పుడు బెడ్ మీద వాలి ప్రశాంతంగా నిద్రపోయింది. జీవా కాల్ మాట్లాడడం అయ్యాక వెనక్కి తిరిగేసరికి అక్కడ ఇక్షు లేడు. సార్ ఎక్కడికి వెళ్ళారు అని టెర్రస్ అంతా చెక్ చేస్తూ ఇక్షు ఎక్కడ కనిపించబోయేసరికి కిందికి వచ్చి గదిలో చెక్ చేశాడు. మిలి వేసిన డోర్ తీసి చూసేసరికి ఇక్షు అందులోనే ఉన్నాడు. సార్ లోపలే ఉన్నారు, బయట డోర్ ఎవరు వేశారు అని తలగొక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉదయం లేచిన ఇక్షు బెడ్ మీదనే కూర్చొని కాఫీ అంటూ అరవసాగాడు. అప్పటికే ఫ్రెష్ అయి బయటికి వచ్చిన మిలి ఇక్షు పిలిచేది వినిపిస్తున్నా తనకి పట్టనట్టు తన పని తను చేసుకుంటూ పోతుంది. కావేరి అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళింది. ఇక్షు ఎంత పిలిచినా అటువైపు నుంచి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి ఎటు వెళ్ళారందరూ, అమ్మేది అని ఆలోచిస్తూ మిలి గుర్తొచ్చి అవును ఇదొక్కతుంది కదా, దాన్ని పిలుద్దాం అని మనసులో అనుకొని ఓసై మైలిల్లి కాఫీ తీసుకురా అని అరిచాడు. ఆ పిలుపు విన్న మిలి పళ్ళు నూరుతూ ఒసేయా వీడికి బాగా బలిసింది, నీ చెత్త మొహానికి నేను కాఫీ ఇవ్వాలారా, ఇస్తానుండు కారం కషాయం అని బయటికి వచ్చి చూసేసరికి డోర్కి గడియ వేసి లేదు. ఇదెవరు తీశారు అనుకుంటూ వచ్చి అయినా వీడి మొహానికి కాఫీ అవసరమా అనుకొని మళ్ళీ గడియ వేసి ఏం తెలియనట్టు తన దారిను తను వెళ్ళిపోయింది. ఎంతసేపు పిలిచినా ఇక్షుకి ఎవరు రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి కోపంతో ఉడికిపోతూ ఒక్క ఉదుటిన పైకి లేచి వచ్చి డోర్ తెరవబోయాడు. అది గడియ వేసి ఉండేసరికి ఓపెన్ అవ్వలేదు. తన బలమంతా ఉపయోగించి ఓపెన్ చేసినా ఏ లాభం లేదు. ఈ డోర్కి ఏమైంది అని డోర్ని తేరిపారా గమనిస్తూ బయట లాక్ వేశారా అని ఆలోచిస్తూ ఒసే మైలిల్లి ఎక్కడున్నావు అమ్మా
అని అరవసాగాడు. మిలి తనకేం పట్టనట్టు కిచెన్లోకి వెళ్ళిపోయి టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసి చేసుకుని హాయిగా తాగేస్తూ ఉంది. కాసేపటికి బయటికి వచ్చిన కావేరి ఇక్షు అరుపులకి అక్కడికి వచ్చింది. డోర్ ఓపెన్ చేసి చూసి, ఏంట్రా లోపలున్నావు, బయటెవరు గడిపెట్టారు అంది కొద్దిగా ఆశ్చర్యపోయి. అదే నాకు అర్థం కావట్లేదు మా, నువ్వు నేను కాక ఇంకా ఇంట్లో మిగిలిందెవరు అని ఆలోచిస్తూ, అయితే అదే పెట్టుంటుంది రాక్షసి అన్నాడు. వాళ్ళమ్మ అక్కడే ఉందని మర్చిపోయి ఫ్లోలో. రాక్షస అని నోరు తెరవగానే, అదే అదే అమ్మ, మైలిలి అన్నాడు నాలిక కరుచుకొని. కావేరి నవ్వుతుంటే, అంటే ఇద్దరం దాగుడు మూతలు ఆడుకుంటున్నాం అన్నాడు నవ్వుతూ. సరేలే నాన్న, ఫ్రెష్ అయ్యరా అని కావేరి నవ్వుకుంటూ అనగానే, అయినా పని వాళ్ళందరూ ఏమయ్యారమ్మా, నేను పావుగంట నుంచి అరుస్తున్నా ఎవరూ పలకట్లేదు అని అడగగానే, ఏమో నాన్న నాకు తెలీదు అంది. సరేమా అని ఆలోచిస్తూ, ఈ రోజు నుంచి ఇక ఎవరూ అవసరం లేదు, వాళ్ళకి రాకని చెప్పేసేయమ్మా అన్నాడు. ఎందుకురా వద్దంటున్నావు, ఎవరూ రాకపోతే ఇంట్లో పనులు ఎలా అవుతాయి అనగానే, అవే అవుతాయి, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేద్దు పదమ్మా అన్నాడు బయటికి వస్తూ. ఇంట్లో పెద్ద పని మనిషి ఉండగా ఇక పని వాళ్ళతో పనెందుకమ్మా, లేకపోతే అది నాకే డోర్ లాక్ చేస్తుందా, దీన్ని తిక్క తీరుస్తాను చూడు అనుకున్నాడు మనసులో. కిందికి వచ్చాక కావేరిని అక్కడ కూర్చోబెట్టి లేవకని చెప్పి మిలి దగ్గరికి వచ్చి, ఓసై మైలిలి, నాకు కాఫీ, అమ్మకి టిఫిన్ 10 నిమిషాల్లో పట్టుకురా, ఈలోపు నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పాడు. ఇక్షుని పైనుంచి కిందకి చూస్తూ, నేనేం నీ పని మనిషిని అనుకుంటున్నావా, నువ్వు నాకు మనీ ఇచ్చేది జస్ట్ వైఫ్గా నటించడం కోసం మాత్రమే, పని మనిషి ఉద్యోగానికి కాదు అనగానే, హలో మర్చిపోయావా, నువ్వు బెట్ ఓడిపోయావు, సో నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి అన్నాడు. ఛీ, అదొక బెట్టా, దాన్ని ఎవడైనా బెట్ అంటాడా అని అరుస్తుంటే, ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని చేసి తీసుకురా, ఎక్స్ట్రాల్ చేస్తే ఇంట్లోంచి తరిమేస్తా అని వేలు చూపించగానే, ఎహే నువ్వు తరిమేసేదేంటి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నీ ఇంట్లో ఉండడం కంటే రోడ్ల మీద అడుక్కు తినడం నయ్యం, నేనే వెళ్ళిపో అని ఆగిపోయి తన పని ఇంకా పూర్తవ్వలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చి, సరే నేను చేసి తెస్తాలేండి, మీరు వెళ్ళండి అంది తగ్గి. ఇక్షు ఒక్కసారిగా విచిత్రంగా చూసి మళ్ళీ నార్మల్ అయ్యి, అది అలా రా దారికి అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. మిలీకి వంట రాక తను ఏం చేయాలా అని ఆలోచించసాగింది. ఇక్షు వెళ్ళగానే కావేరి హెల్ప్ చేయడానికి వచ్చింది. మొత్తానికి ఇద్దరూ కలిసి పూరి చేసేశారు. తినేసి బయటికి బయలుదేరాడు ఇక్షు. తనని ఫాలో చేస్తే ఏదైనా తెలిసే అవకాశం ఉంది కదా అనుకొని గుడికి వెళ్తానని చెప్పి సీక్రెట్గా ఫాలో అయ్యింది మిలి. ఇక్షు డైరెక్ట్గా కంపెనీకే వెళ్ళిపోయాడు. మిలి బయటే వెయిట్ చేసింది, కానీ ఎంతకు అతను బయటికి రాలేదు. అంటే ఎక్కడికి వెళ్ళట్లేదు అని అర్థమైంది మిలీకి. అక్కడ ఒక వ్యక్తిని కాపలా పెట్టి ఇంటికి వచ్చేసింది. మధ్యాహ్నం తినేసి బాక్స్ తీసుకొని తను ఎప్పుడు వెళ్ళే అదే చోటికి బయలుదేరింది మిలి. రాత్రి వచ్చి కావేరితో మాట్లాడుతూ వంట పనులు మిలీకి అప్పగించాడు. పొద్దున ఎలాగో తప్పించుకుంది, మధ్యాహ్నం కావేరి చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు మిలీకి. చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఏదోలా కవర్ చేయగలదు, కానీ కర్రీస్, రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం తనకి రాదు. రైస్కి కుక్కర్ ఉండడంతో ఎలాగోలా బియ్యం కడిగేసి అందులో పడేసింది. కర్రీ కోసం వెజిటేబుల్స్ తీసుకొని వాటిని ఎలా కట్ చేయాలో తెలియక అటు ఇటు చేస్తూ చూసుకోకుండా చేయి కట్ చేసుకుంది. అమ్మా అని అరుస్తూ ప్లేట్ వదిలేసింది చేతిలోంచి. కావేరి పరుగున లోపలికి వెళ్ళింది. తన వెనుకే ఇక్షు కూడా వచ్చాడు. ఏమైంది అని ఇద్దరూ ఒకేసారి అడగగానే తలదించిన మిలి తలెత్తింది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నొప్పితో కాదు, బాధతో. ఇంతకంటే పెద్ద దెబ్బలు ఎన్నో తగిలాయి తనకి. అయినా ఏ రోజు కూడా నొప్పిగా అనిపించలేదు. కానీ ఇప్పటి వరకు తను ఎప్పుడూ ఇలా వంట చేసి గాయం చేసుకుంది లేదు. అందుకే వెంటనే కన్నీళ్ళు వచ్చేశాయి. వెంటనే టపటప రెప్పలు వాల్చి కన్నీళ్ళు వెనక్కి తీసుకొని, జస్ట్ చిన్నగా కట్ అయిందంతే అని నవ్వు మొహంతో వెళ్ళి బ్లడ్ క్లీన్ చేసుకోసాగింది. కానీ ఆ కన్నీళ్ళు ఇక్షు చూపు దాటిపోలేదు. ఒక్క క్షణం తనకి కూడా జాలి కలిగింది, కానీ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇక కావేరి వెళ్ళి వంట చేసింది. ఇక్షు ఆపలేదు ఈసారి.
ఆ రోజు పట్టించుకోలేదు, కానీ మరుసటి రోజు లేవగానే తనకి మొదటిగా మిలీ గాయమే గుర్తొచ్చింది. అప్పటికి మిలీ ఇంకా లేవలేదు. సోఫాలో పడుకున్న తన దగ్గరికి వచ్చి మిలీ చెయ్యి వంక చూశాడు. బాగా లోతుగానే కట్ అయింది. అదీ కాక జస్ట్ బ్లడ్ని క్లీన్ చేసి వదిలేసింది మిలీ, అంతే. ఏయ్, అది అలాగే ఉంటుందా? ఓ బ్యాండేజ్ వేస్తే నీ సొమ్మేం పోయింది అని అరిచాడు. తన అరుపుకి మిలీ నిద్రమత్తులో కళ్ళు తెరిచి వీడికేం మాయరోగం వచ్చింది అన్నట్టు చూడసాగింది. నిద్రమొహం వేసుకొని అలా చూస్తావేంటి, బ్యాండేజ్ దొరకలేదా అని అడుగుతుంటే ఏ బ్యాండేజ్ అని ఆవలిస్తూ లేచి కూర్చుంది. ఇక్షు తల కొట్టుకొని తనే వెళ్ళి బ్యాండేజ్ వెతికి తీసుకువచ్చి మిలీ చేయిలాగి వేయసాగాడు. క్షణం పాటు రెప్ప వేయడం మరిచి ఇక్షుని చూస్తుండిపోయింది మిలీ. ఇంకా ఉంది గాయ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్స్ వెంటనే చూడాలనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి. కేవలం 59 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.